దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. కన్నులైతే నీ వైపు చూసే అర్హత సర్వ మానవాళి కోల్పోయినప్పటికీ తండ్రి, నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తల ఎత్తుకునే విధంగా మమ్మల్ని అందరినీ చేసిన ఆత్మలకు తండ్రి అయిన దేవా, ఏమిచ్చి నీ రుణం తీసుకుంటాం దేవా. నీ కుమారుడే ఈ లోకానికి రాకపోతే ఆ భయంకరమైన శక్తిని జయించి నైనా మాకు రక్షణ ఇచ్చిన మా కన్న తండ్రి వచ్చే బిడ్డలు త్వరగా వచ్చుటకు కృప చూపించండి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓప్యాన్ని దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాళ్ళరా, ఒక మంచి అంశాన్ని మనం ఆలోచించిద్దాం. దేవుని ఆత్మశక్తి చేత లోకాధికారిని జయించిన సైనికులు ఎవరు అంటే, ఇప్పుడు చూడండి, అపవాది అనేది శరీరాన్ని ధరించుకొని లేదు. దానిని జయించాలి అంటే అది మనిషి కాదు, ఒక శక్తి, ఒక ఆత్మశక్తి. దానిని అంత ఈజీ కాదండి జయించడం అంటే. ఏదేము తోటలో ఆ అపవాదిని జయించే శక్తి ఆది తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆజ్ఞ మీరిన వెంటనే ఆ శక్తిని కోల్పోయారు కదా, కోల్పోయారు. ఇంకా దానికి లోబడడం స్టార్ట్ అయిపోయినారు. ఎప్పటి నుంచి? ఆజ్ఞ మీరిన కానించి కదా. మరి ఆజ్ఞ మీరిన కానించి దానికి లోబడడం స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు దానిని జయించాలి, ఆ శక్తిని జయించాలి అంటే మరొక శక్తి మనకి కావాలి, అంతేనా? దానిని జయించాలి అంటే, అపవాది శక్తిని జయించాలంటే మనకి దేవుని శక్తి కావాలి. ఇప్పుడు మనకి కంటికి అవుపడే యుద్ధాలు ఎన్నో చేస్తున్నాం దేవుని వల్ల కదా. కంటికి అవుపడే యుద్ధాలు, ఒక దేశం పైన మరొక దేశం యుద్ధం చేస్తుంది వాస్తవంగా కదా. మీకు అలెగ్జాండర్ తెలుసు కదా. అలెగ్జాండర్ ఎన్నో దేశాలను జయించి ఒక మంచి వీరుడు. ఆయన కేవలం లోకాలని జయించుకుంటూ పోయాడు. మరి భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చిండు. ఆయన పాపాన్ని జయించిన వీరుడు. ఈ ప్రపంచంలో ఎంతోమంది వీరులు ఉన్నారు, మనందరికీ తెలుసు. కానీ పాపాన్ని మాత్రమే జయించిన వీరుడు యేసుక్రీస్తు తప్ప ఎవరూ లేరు. మనమంతా పాప శరీరంలో ఉన్నాం. మరి దేవుని ఆత్మశక్తి చేత లోకాధికారిని జయించే సైనికులు ఎవరు? మనకు ఒక ప్రశ్న. అది క్రీస్తు సంఘంలో ఉన్నారు. ఇప్పుడు అపవాది శక్తిని జయించాలంటే మనకి ఏ శక్తి కావాలి? దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఎప్పుడు వచ్చింది మనలోకి? నమ్మి బాప్టిజం తీసుకున్న వచ్చిందా? వచ్చింది. నమ్మి విశ్వసించి బాప్టిజం తీసుకుని వెంటనే మనలోకి ఆత్మ వచ్చింది, అవునా కదా? మళ్ళా వచ్చిన తర్వాత కూడా మళ్ళా బాప్టిజం సంబంధించిన పునాది మళ్ళా వేయడం అవసరమా? వేయడమా? ఒకసారి వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకసారి చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములగుటకు సాగిపోవాలి. ఈ పాఠం అయిపోయింది అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా
పోయిన వారం ఏ పాఠం మనకి తెలుసు. ఆ పాఠాన్ని విని దానిని జయించి నెక్స్ట్ పాఠానికి రావాలి, మళ్ళీ నేర్చుకోవాలి, దాన్ని పాస్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ అంటే కొనసాగిపోవాలి. మళ్ళా వేసిన పునాదే బ్యాప్టిజం తీసుకున్న వారికి మళ్ళా వేస్తే ఏమైపోతుంటాయి, మార్కులు తగ్గిపోతుంటాయి. అవునా కదండి? మార్కులు తగ్గుతాయా లేదా పెరుగుతాయా? తగ్గుతాయి. ఇప్పుడు చూడు, మన ఇంట్లో కూడా ఎన్నిసార్లు రాస్తావు, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు అని అంటారా లేదా? మరి ఈ పునాది కూడా బ్యాప్టిజం అనే పునాది మరలా వేస్తున్న తెలుసా మీకు? మనమంతా క్రీస్తు సైనికులం. వాస్తవం, సైనికులు ఎలా ఉంటారు? ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సుమారుగా ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. చివరికి 70 మంది, తర్వాత 11 మంది, 12 ఇంకా తెలుసు. అంటే పరలోకం నుంచి 66 గ్రంథాలలో పాత నిబంధన అంతా క్రీస్తు గురించి చెప్పి చివరికి భూమి మీదకి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి తిరిగి వెళ్ళేటప్పుడు కేవలం 11 మందే. యూదా ఇస్కరియోతు పట్టించుండే యేసుక్రీస్తుని, ఇంకా 11 మంది అనుకోరాదు, యేసుక్రీస్తు ఉన్నప్పుడు, అంతే కదా. తర్వాత మత్తయి గారు వచ్చిన ఇలా ప్రపంచంలో ఎంతోమంది బ్యాప్టిజాలు తీసుకుంటున్నారు, ఆయన రాజ్యంలోకి వస్తున్నారు, కట్టబడుతున్నారు. మరి నిజంగా మరి ఎంతమంది పరిశుద్ధాత్మ శక్తితో దురాత్మ శక్తిని ఎంతమంది జయించగలుగుతున్నారు, దాన్ని ఎంతమంది ఓడగొట్టగలుగుతున్నారు? బ్యాప్టిజం తీసుకున్న వెంటనే నేను ఎంతమందికి చెప్పినా, నేను ఖచ్చితంగా మీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి, శోధనలు స్టార్ట్ అవుతాయి, ఎదుర్కోవాలని చెప్పాను. మీకేనా వచ్చింది అది? యేసుక్రీస్తుకు రాలేదా? యేసుక్రీస్తు కూడా వచ్చింది. చూద్దాం ఎక్కడుందో. లూకాసు వార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఎందుకు మీకు శోధనలు వస్తాయి అంటే, మీ బ్యాప్టిజం తీసుకున్నాక మీలో ఒక మార్పు వచ్చింది, తెలవని మార్పు. ఆ మార్పు ఏంటి? ఇప్పుడు మనలో బాగా వినండి, మీకు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ దేవుడు ఏదేం తోటలు ఏం చేసిన మనల్ని? జీవవాయును ఊదాడు, జీవాత్మను ఊదాడు, అంతేనా? జీవాత్మను మనలో ఊదాడు. ఊదితే మనం ఏమైనాం? ఏమైనాం? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మరి ఈ జీవాత్మకు మరొక ఆత్మ నడిపించాలి కదా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ జీవాత్మ అంటే మనలో ఉన్న ఆత్మను ఉంటే దేవుని ఆత్మనన్నా నడిపించాలి, దురాత్మనన్నా నడిపించాలి. అర్థం చేసుకోండి బాగా. అయితే ఏదేమి తోటలో తప్పిపోయిన తర్వాత ఏ ఆత్మ ఎంటర్ అయిపోయింది ఆది తల్లిదండ్రులకి? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు ఏ ఆత్మ ద్వారా? దేవుని ఆత్మ మనలోకి రావాలి అంటే అంతకుముందు ఆత్మ ఊకుంటుందా? నిన్ను దురాత్మ మీ మీద పగబట్టదా? పడుతుందా? అలాగనే యేసుక్రీస్తుకు కూడా శోధన ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. భూమి మీదికి శరీరాన్ని ధరించుకొని వచ్చిన ప్రతి ఒక్కరు భూమి మీదకి శోధింపబడాల్సిందే, కంపల్సరీ. క్రైస్తవులకి అస్సలు బ్యాప్టిజం తీసుకున్నాక మనకు ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధం చేస్తలేం. యుద్ధం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దేవుని సైనికులుగా ఉంటున్నారు. అర్థమవుతుందా? బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన అయిపోతుందా? ఆ బ్యాప్టిజం వెనక ఎంతో ఉందండి. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు కొత్తగా పెళ్ళి అయ్యేటప్పుడు తాళి కట్టంగానే అయిపోయిందయ్యా, సుఖ దుఃఖాలు అన్నీ ఉన్నాయి. ఒకరితో స్టార్ట్ అయిపోయి చైన్ పెద్దగా అయిపోతుంది. 5-6 పిల్లలు వాళ్ళని పోషించే వరకల్లా తలపాలం తోక్కొస్తుంది. ఒటిగిరి అయిపోతుందా? అంటే బ్యాప్టిజం అనగానే అయిపోతుందా? బ్యాప్టిజం అంటే ఒక బాధ్యత లేదా? ఏ బాధ్యత తెలుసా? అసలు బాధ్యత మామూలు బాధ్యత కాదండి. బ్యాప్టిజం అనేదే అసలు ఎవరికి అర్థం కావట్లే. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత దురాత్మ నీలో నుంచి వెళ్ళిపోయింది. నువ్వు దేవుని ఆత్మ చేతనే నడిపించబడుతున్నావు.
దేవుని ఆత్మ చేత నడిపించబడే వారు ఎలా ఉంటారు? వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి? వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి? ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు మనకి జాబులు, సంపాదన ఇవన్నీ అసలు అవి పక్కకు పెట్టేసేయండి. మీరు దాని గురించి ఆలోచించదు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? పరలోకం నీకు కావాలి అని అంటే, నీ ఆత్మ దేవుడున్న లోకానికి చేరాలి అంటే, ఈ భూమి మీద నేను బతకాలి, సంపాదించాలి, జాబులు చేయాలి ఆయనకి, దేవునికి అనవసరం. అది నువ్వు బ్యాప్టిజం తీసుకున్న విధానం అది చాలా డీప్ అండి. అది మీకు అర్థం కాదు, ప్రపంచానికి అర్థమైతే లేదు. నీలోకి సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ వస్తే మాత్రం సరాసరి పరలోకం వైపే గురి ఉంటుంది. అయితే బ్యాప్టిజం తీసుకునే టైంలో మరి ఏ ఆత్మ, మీరు ఎలాంటి ఆలోచనలతో బ్యాప్టిజం తీసుకుంటున్నారో, అది సర్వసత్యంలోకి నడిపించే ఆత్మనా, భ్రమపరిచే ఆత్మనా, హృదయపూర్వకంగా తీసుకుంటున్నారా? మీకు కన్ఫ్యూజ్ కావద్దు. ఒక చూడండి, ఒక యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని, ఎట్లనంట? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. ఏంటంట? దేవుని రాజ్యములో ప్రవేశించలేడట. శరీర మూలంగా, ఇక్కడ శరీర మూలముగా జన్మించినది శరీరమును. ఇక్కడ చూసిరా, బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంట? శరీరము, మీరు ఆత్మపూర్వంగా, హృదయపూర్వకంగా బ్యాప్టిజం తీసుకొని, హృదయపూర్వకంగా దేవుని ఆత్మను స్వీకరించుకుంటూ మీరు తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఈ వాక్యం ఏమంటుంది? ఇక్కడ శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను ఉన్నది. అంటే మీరు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు 99% శరీర మూలంగానే తీసుకుంటున్నారు. ఆత్మ మూలంగా సర్వసత్వంలోకి నడిపించి ఆత్మ మూలంగా తీసుకుంటూ వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు మొత్తం మారిపోతాయండి. అర్థమవుతుందా అండి? అయితే మరి ఆ శక్తిని ఎందుకు జయించలేకపోతున్నావు? బయటకు పోయినాక ఒక శక్తి, అది పోరాటం. మనం చెయ్యాలా పోరాటం? దేంతోని? పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఆ శక్తిని జయించే 66 గ్రంథాలు. ఆ పోరాటం ఏది? ఒక భ్రమలో మనల్ని పెట్టేసిందండి. ఒక భ్రమలో మనం బ్రతుకుతున్నాం. సీరియస్ తీసుకోండి దేవుని వాళ్ళరా. హృదయపూర్వకం మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను మీకు తెలియదు ఆ విలువ. ఎందుకంటే ఇది దేవుని మాటలు చాలా దూరం అయిపోతున్నాయి. ఎందుకంటే కేవలం వినువారుగా ఉంటున్నాం, కానీ గ్రహించే శక్తి కోల్పోతున్నాం. మనం శక్తి కోల్పోతున్నాం దేవుని వాళ్ళరా. ఇక్కడ ఒక మంచి మాట, గలతీయులకు రాసిన 3వ అధ్యాయం 26-27 చూడండి. మనం ఎన్నోసార్లు చదువుకుంటున్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇది ఒకటి మైండ్ పెట్టుకోండి. ఇప్పుడు దత్తత ఎవరన్నా పిల్లల్ని దత్తత తీసుకున్నంత మాత్రాన మన కొడుకు అయిపోతాడా? అవుతాడా? DNA టెస్ట్ అంటారు, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఇవన్నీ చేసినా కానీ రక్తం కలుస్తుందా? ఆ గుణాలు ఉంటాయా? చెప్పండి. ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మనం నిజంగా దేవుని కుమారులు కావాలి అంటే దాని వెనక ఒక సిస్టమ్ ఉందండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందే దేవుని కుమారులై అయిపోతున్నామంట. యేసుక్రీస్తునందే దేవుని కుమారులు అయిపోతున్నాం. ఎలాగ అయిపోతున్నాం? 27లో క్రీస్తులోనికి బ్యాప్తిస్ము పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించినమాట. క్రీస్తుని ధరించిన తర్వాత, పరిశుద్ధాత్మను మనలోకి వచ్చిన తర్వాత అపవాదికి చోటు ఉంటుందా? ఉంటుందా అండి? ఉంటుందా? చెప్పండి. అందుకే దేవుని ఆత్మ శక్తి చేత లోకాధికారిని జయించే సైనికులు ఎవరు? మరి నీలో ఆత్మ ఉంది, నువ్వు ఎంతగానో జయిస్తున్నావు. లోకాల్లోకి పోయినాక దేవుని శక్తి నీలోకి వచ్చింది కదా, పరిశుద్ధాత్మ అనే పవర్ నీలోకి వచ్చింది కదా.
చెప్పండి. ఇప్పుడు పాత నిబంధనలో శాంసోను ప్రవక్త తెలుసు కదా, శాంసోను 1000 మందిని ఫిలిష్తీయుల్ని చంపాలంటే ఒట్టికి చంపుతాడా? మన వల్ల అవుతుందా? 1000 మందిని చంపే శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ, పవర్. దావీదు రాజు కూడా సింహాన్ని చీల్చిండు, గుడ్డేలుగుని చంపేసిండు కదా, మళ్ళా భయంకరమైన గొల్యాదుని చంపేసిండు. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శాంసోను తెలుసు కదా, సింహాన్ని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? మరి పాత నిబంధనలో ఇంత పవర్ఫుల్ శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ మనకి ఎందుకు లేదు అది? అపవాదిని జయించే శక్తి మనలో ఉంది. నీలో ఉన్న శక్తి మామూలు శక్తి కాదండి. ఎక్కడుంది అది? 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఎవరికి ఎప్పుడు మీలో ఉంటాడు? నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకుంటే మీలోకి ఏ శక్తి వచ్చేసింది? దేవుని శక్తి వచ్చేసింది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే లోకంలో ఎవరున్నారు? ఉన్నాడు, ఒక అపవాది ఉన్నాడు. అవుపడతాడా మీకు? ఆడ అవుపడాడు, కంటికి అవుపడాడు. కంటికి అవగపడకున్నా నిన్ను ప్రేరేపిస్తుంటాడు, నిన్ను అన్ని విధాలుగా శోధిస్తుంటాడు. మనలో ఉన్న ఆత్మ శక్తివంతమైందండి. అది లోకంలో ఉన్న ఆత్మ కంటే 100 రెట్లు పవర్ఫుల్. ఆత్మ ఎందుకు జయించలేకపోతుంది ఆ శక్తిని? చెప్పండి, మీరు చెప్పాలి. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకున్నప్పుడు అంతసేపు మనలో ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మతో నడిపించబడుతున్నావు? అది నీకు దురాత్మ అన్నట్టుగా అనుపడదు. అది దురాత్మ. కొమ్ములు పెట్టుకొని ఆ దురాత్మ పడితే ఎట్లుంటుంది? పిచ్చి పిచ్చిగా దెయ్యం పట్టిన వాళ్ళు ఉండరు, లోకపరంగా బ్రతుకుతారు. అర్థమైందా? లోకపరంగా సంపాదిస్తారు, లోకపరంగా ఎంజాయ్ చేస్తున్నారు, లోకపరంగా శరీరాన్ని సుఖపెడుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అది పాపం అనేది కూడా తెలియకుండా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది అపవాది. అర్థమవుతుందా? అపవాది సంబంధం అంటే ఏందన్నట్టు? లోక సంబంధమైనది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే రోమిలకు రాసిన 8వ అధ్యాయం తీయండి ఒకసారి. రోమిలకు రాసిన 8వ అధ్యాయము 5 నుంచి 9 వరకు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీరం మీద మనసుంటారు. వీళ్ళు ఎవరు సంబంధులు? ఇప్పుడు బాగా వినండి అమ్మా, మీరు గమనించాలంటే ఫస్ట్ మీ హృదయాలు దేవుడు తెరవాలి. మీరు గ్రహిస్తున్నారా? ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా? మీరు ఇక్కడనే ఉంటున్నారు, మైండ్ ఎక్కడో తిరుగుతుంటే దేవుడు మీ హృదయాలు తెరవడు. వాక్యం హృదయంలోకి రానియ్యడు. అపోస్తులకే 3.5 సంవత్సరం సువార్త చెప్పినాక చివరికి అప్పుడు యేసుక్రీస్తుకి నమ్మకం వస్తే అప్పుడు శిష్యుల హృదయాలు తెరిచిండు. ఇప్పుడు మనకి బాగా ఆలోచన చేయండి, సీరియస్ తీసుకోండి. ఇది ఈ మాట ఏమంటున్నాడమ్మా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. వినండి, ఇక్కడ ఎంతమంది ఉన్నాడు శరీరానుసారులు? మరి ఆనాడు అపోస్తుల మీదకి అగ్ని జ్వాలల మీద ఆత్మ దిగింది కదా. 3000 మంది ఒకే ప్రసంగం ద్వారా 3000 మంది మారిపోయారు. వాళ్ళ మీదకి ఏ ఆత్మ వచ్చింది? ఇప్పుడు మన దాన్ని అపవాది శక్తిని జయించాలంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినా నువ్వు దాన్ని జయించలేవు. వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యానుసారంగా మనం బ్రతకాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆయన ఎలాంటి ప్రేరేపిస్తాడు, ఎలాగ నడిపిస్తుంటాడు, మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చెప్పే బోధ ఏ బోధ? నా బోధ కాదు, ఆత్మబోధ. సర్వసత్యంలోకి నడిపించే ఆత్మబోధ. ఆత్మ నాలో లేకపోతే ఈ బోధ రాదు, ఈ ఖండించడం రాదు. దురాత్మ పట్టిన వారికి, ఈ లోక సంబంధంగా బ్రతికే వారికి, శరీరానుసారంగా బ్రతికే వారికి ఈ ఆత్మ సర్వసత్వంలోకి నడిపించే ఆత్మబోధ నచ్చదు. అపోస్తులను చంపేసిర్రు, ఆది క్రైస్తులను చంపేసిర్రు, పాత నిబంధనలో ప్రవక్తలను చంపేసిర్రు. ఇంకెవరిని బ్రతకనిస్తున్నారు? ఈ లోకమంతా ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయిందమ్మా? 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1 యోహాను
5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు మనమంతా దేవుని సంబంధులం. లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. లోకమంతా దుష్టుని అందున్నదని ఎరుగుదుము. చూసిరా, లోకమంతా దుష్టుని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ దుష్టుని ఆధీనంలోకి లోకమంతా అంటే లోకంలో ఎవరున్నారు? మనుషులే కదా. ఆ మనుషులందరూ ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయారు? దుష్టుని ఆధీనం. మరి దుష్టుని ఆత్మతో నడిపించేది దేవుని ఆత్మకు దుష్టుని ఆత్మకు పడుతుందా? రెండు ఆత్మలు ఒక దగ్గర ఉంటాయా? ఉండగలుగుతాయా? చెప్పండి. అందుకే సేవకుడు సర్వసత్వంలోకి నడిపించే ఆత్మతో అని బోధ చేస్తుంటే మనం దుష్టాత్మ, లోక సంబంధమైన ఆత్మ ఉందనుకో, నచ్చదు, పాటించం. అందుకే చదివి రోమిలకు రాసిన 8వ అధ్యాయం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీరానుసారులు బాగా వినండి. శరీర సంబంధులు అంతా అపవాది సంబంధులు. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సు ఉండనంటే అది మనసు ఎక్కడ మీద పెడుతుంది? శరీరానుసారమైన కోరికల మీదనే మైండ్ తిప్పుతుంటది. ఇక ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మ విషయం ఏంటి? సంఘంలో ఏం నేర్చుకుంటున్నాం మనం? ఆత్మ విషయం. మన ఆత్మను కాపాడుకోవాలి, మన ఆత్మను నరకానికి పంపించొద్దు, ఆత్మక్రియలు భూమి మీదే చేయాలి, ఆత్మ గురించి ఆలోచించాలి. ఒకవేళ నేను ఆత్మని చచ్చిపోతే నా ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందేమో, నా ఆత్మ నా పరిస్థితి ఏంటో ఏమైనా ఆలోచిస్తామండి లోకంలో పోయినాక. నా ఆత్మ ఉంది, ఒక లోపల ఒక ఆత్మ ఉంది, ఆత్మనే మట్టి శరీరాన్ని నడిపిస్తున్నది. సడన్గా నేను చచ్చిపోతే ఒక్క క్షణంలో ఆత్మ పాతాళం పోతాను, ఒక భయం ఉంటుందా అండి? శరీరానుసారమైన మనసు మరణము, శరీరానుసారమైన మనసు మరణము అంటే పాతాళము. మనల్ని పాతాళం తీసుకెళ్తుంది. శరీరానుసారంగా బ్రతుకుతే పాతాళం తీసుకొస్తుంది. శరీర కోరికలు ఏంటమ్మా? శరీరానికి కోరికలు ఒక లిస్ట్ ఉన్నది, చెప్పిన కదా, అది వచ్చేవారని చెప్తా నేను. ఇప్పుడు జయించిన వాళ్ళ గురించి చెప్తున్నా. మనం జయించిన వారు, అదే కదా పాఠం. ఏం పాఠం అది? దేవుని ఆత్మశక్తి చేత లోకాధికారిని జయించిన సైనికులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సైనికులు, లోకాధికారి జయించడం అంటే అంత ఈజీయా? వాళ్ళు ఎవరు జయించగలుగుతారు? సర్వసత్యంలోకి నడిపించి ఆత్మ చేతనే ఆత్మను పొందుకున్న వాళ్ళు మాత్రమే జయించగలుగుతారు. లేకపోతే కష్టం. అది మొత్తం 9 వరకు చదవమ్మా. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై. శరీరానుసారమైన మనసు అంటే ఆత్మ. మనసు అంటే ఆత్మ. ఏ ఆత్మ? అది దురాత్మ. దురాత్మకు దేవుని ఆత్మకు పడుతుందా? చెప్పండి. మరి దేవుని ఆత్మ మనలో ఉంటే ఇక దేవుని ఆత్మ మన ఆత్మ మరి క్లారిటీ ఉంది. ఏసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరట? 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏ ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం చెప్పండి? మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన క్రియలు, మన ఆలోచనలు మొత్తం మారిపోతాయండి. మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళే యుద్ధం చేయగలుగుతారు అపవాదితో. మరి యుద్ధం చేస్తున్నారా? అపవాది చేత ఓడిపోతున్నారా? ఆలోచించుకోండి దేవుని వల్లరా. ఎందుకంటే బాగా ఆలోచించండి. మన మీదికి పరిశుద్ధాత్మ అనే వరం వస్తే ఆనాడు అపోస్తులు ఏం చేశారమ్మా? చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు అంటుండే ఇక్కడ. మనసు అంటే ఆత్మ. ఆత్మ ఏంటండి? మారు మనసు అంటే ఆత్మ చేంజ్ కావాలి. దురాత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ రావాలి. అంతేనా? మారు మనసు అంటే ఏంటి?
ఆత్మలో చేంజ్ రావాలి. మనకు ఆత్మలో చేంజ్ వస్తుందో, ఏ ఆత్మ వస్తుందో, ఏదో బ్యాప్టిజం తీసుకున్నాం, మారమనసు పొందినాం, రొట్టె తీసుకుంటున్నాం, ప్రతి వారం వెళ్ళిపోతున్నాం, కానీ ఆ క్రియలు మారతలే, ఆ లక్షణాలు మారతలే. ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం? వినటానికి కూడా మనం దురాత్మతోనే వింటున్నాం, బయట వెనక దురాత్మ క్రియలే చేస్తున్నాం. మళ్ళీ దేవుని ఆత్మ అంటాం, అదంటాం, ఇదంటాం. లాస్ట్కి మన క్రియలన్నీ వారమంతా టోటల్ చేస్తే ఆత్మక్రియలే ఉంటలేవు. ఎక్కడ తప్పిపోతున్నాం మనం? ఎక్కడ మిస్ అయిపోతుంది చెప్పండి? ఎక్కడ మిస్ అయిపోతుంది? నేను చెప్పేది అర్థమవుతుందా? సీరియస్ తీసుకోండి, ఇది చాలా ముఖ్యమే. ఇది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. ఫస్ట్ మారు మనసు పొందితే అంటే మనసు మారితే నీలో ఏమొస్తుందట? పశ్చాత్తాపం, పాప క్షమాపణ వస్తుంది ముందు. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరం వచ్చేసింది మనలోకి. వరం వచ్చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత, ఈ పరిశుద్ధాత్మ ఎక్కడికి తీసుకెళ్తుంది? యేసుక్రీస్తు ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయింది. ఎవ్వరు లేని ప్లేస్లోకి తీసుకెళ్ళిపోయింది. అర్థమైందా? ఎవరు లేని ప్లేస్కే తీసుకుపోయి అపవాదిని జయించడానికి 40 రోజులు శరీరాన్ని నలగొడుతున్నాడు. అక్కడ శరీరాన్ని నలగొట్టే టైంలో కొద్ది ఆకలే టైంకి అపవాది వచ్చిందా లేదా? రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమన్నది. ఎప్పుడైతే నీ బలహీనంగా ఉంటుందో అప్పుడే అపవాది వచ్చి నేను శోధిస్తుంది. యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందా లేదా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది చూడండి ఒకసారి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు మీదకి ఏ ఆత్మ వచ్చిందో, మరి యేసుక్రీస్తుని పరలోకం నుంచి ఒక స్వరం ఉంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందిస్తున్న. ప్రతి ఒక్కరికి శబ్దం వస్తుంది. ఇవే జరుగుతుంది. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే నేను ఒడ్డుకు వస్తున్నావు కదా, అప్పుడు ఏమైతే ఆత్మ వస్తుంది, ప్లస్ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ బిడ్డ అని దేవుడు అంటున్నాడు. కానీ స్వరం నీకు వినపడదు, అంతేగా. అర్థమవుతుందా అండి? తర్వాత నువ్వు ఏమైపోయినావు? ఇక ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది ఆత్మ? యేసుక్రీస్తుకి ఆత్మ వచ్చింది కదా, ఈ ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? అదే లూకా సువార్త చదవండి. లూకా సువార్త. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడి. మరి పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చినాక మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? ఈ ఆత్మ ఒంటరిగా ఎక్కడ జనాలు ఉన్న మధ్యలోకి తీసుకెళ్ళిపోదు. ఇక ఏం చేస్తుందట ఈ ఆత్మ? అపోస్తులు ఏం చేసింది చూడండి. అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి. మూర్ఖులు ఇప్పుడు చూడండి, మన చుట్టూ ఎవరున్నారమ్మా? పవిత్రులు ఉన్నారా? పరిశుద్ధులు ఉన్నారా? ఎవరున్నారు? ఈ ఆత్మ ఎక్కడ తీసుకెళ్తుందట? ఎక్కడైతే పరిశుద్ధులుగా పవిత్రులుగా అక్కడ లేరనుకో, ఒంటరిగా తీసుకుపోయి ఆత్మ నిన్ను సపరేట్ చేస్తుందట. దుష్టిని ఆధీనంలోకి వెళ్ళిపోయింది కదా ప్రపంచం మొత్తం. ఏ మనిషిని చూసినా ఆయుష్కాలం ఉన్నంత వరకు ఆత్మక్రియలు చేయాలి, ఆత్మను పరిశుద్ధంగా ఉంచాలని బయటికి వెనక ఎంతమందికి ఆలోచనలు ఉంటుంది దేవుని వల్లరా? చెప్పండి. ఇక దేవుడు ఏం చేయాలి? ఇది కూడా ఒక కృప మనకి. దురాత్మ మనకు పట్టింది కదా, దేవుని ఆత్మను మనలోకి పంపించడానికి ఎంత కష్టపడ్డాడండి. ప్రసవ వేదన పడ్డది ఆత్మ. ఇప్పుడు మీరు హృదయపూర్వకంగా అంగీకరించారు కదా యేసుక్రీస్తుని, హృదయపూర్వకంగా అంగీకరించిరా? బలవంతంగా అంగీకరిస్తున్నారా? హృదయపూర్వకంగానే. మరి హృదయపూర్వకంగా మీరు అంగీకరించినప్పుడు మీలోకి ఎవరు వచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఏంటండి అసలు మన బ్రతుకుతూ అసలు చెప్తున్నా కదా, ఆనాడు అపోస్తులకి అర్థమైపోయింది. వాళ్ళకి ఏమైపోయినట్ట? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఆత్మ రక్షించుకోమంటున్నాడు. మరి బ్యాప్టిజం తీసుకుంటే అలాగొస్తుంది ఆత్మ. దురాత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ నీకు ఎందుకు వచ్చింది? నీలోకి ఆత్మ ఎందుకు వచ్చిందంటే అపవాది శక్తిని జయించి నీలో ఉన్న ఆత్మను కాపాడుకోవడానికి నీలోకి వస్తే ఏదిగా ఆ పోరాటం ఏది? జయించినట్టే జయిస్తున్నప్పుడు సాతానుతో చేతులు కలుపుతున్నావు. లోకమంతా ఎవరి దృష్టిలోకి వెళ్ళిపోయింది? పోరాటం ఇలా జయించిన హ్యాపీగా నిద్రపోతా అంటే రేపు రాడవాడు
భూమి మీద ఉన్నంత వరకు అపవాదితోని, ఆ దేవుని ఆత్మశక్తితోని అపవాదిని జయించే పోరాటం మనకిచ్చాడు. దానిని జయించడానికి, దానిని ఓడగొట్టడానికే మనకిస్తే ఏం చేస్తున్నా? ఆత్మ దుఃఖపడుతుంది, అపవాది క్రియలు ఎక్కువైపోతున్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ఆత్మ చల్లారిపోతుంది. ఆలోచించుకొని దేవుని వల్ల చాలా సీరియస్ తీసుకుని ఏమంటున్నాడు? లోకానికి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. రోమిలి రాసిన 12వ అధ్యాయం 1-2 వచనాలు, రోమిలికి రాసిన 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాలి. దేవునికి. బయటికి పోయినాక ఎవరికి సమర్పిస్తున్నాం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సమర్పిస్తున్నాం. బయటికి పోయినాక టోటల్గా మా శరీరాన్ని ఏలేసేయని అపవాదికి సమర్పిస్తున్నాం. కన్ఫామ్. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆడుకుంటున్నంట. ఎందుకు ఆయనకి బాధ? 2వ వచనం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాద, మీరు ఈ లోక మర్యాద ఎవరు? ఈ టైటిల్ తగ్గట్టు ఎవరికట వర్తిస్తుంది? అది ఈ టైటిల్ తగ్గట్టుగా వాళ్ళకు వర్తిస్తుంది. ఏముంది ఆ టైటిల్? దేవుని ఆత్మశక్తి చేత లోకాధికారిని జయించే సైనికులు ఎవరు? పక్కింటి వాళ్ళతో, అన్నదమ్ములతో, అక్కజెల్లెలతో, ఎదిరింటి వాళ్ళతోని, జాబులో ఉన్న వారితోని పోరాటం. ఈ పోరాటం ఇది లోక సంబంధం అని అపవాది పెట్టిన పోరాటం. ఇక్కడ ఏమంటుండేమో 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎవరిని అంటున్నాడు ఇక్కడ? ఎవరినమ్మా? నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్న వారంతా మీరందరూ మీరే కదా. తెల్లాలేస్తే లోక మర్యాదలే. ఆనాడు అపోస్తుల బోధ, ఆది క్రైస్తువుల బోధ, అప్పుడు అనుసరించిన వారి బోధ చెప్తున్నా నేను. మరి వాళ్ళు అనుసరించింది కాబట్టి మనం కూడా అనుసరిస్తేనే పరదేశికి వెళ్తాం. లేదా మరి ఆనాడు చెప్పిన కదా 10 మంది రాజుల కాలంలో ఎలా జయించారు? ఏమంటున్నామో 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతన మగుట వలన మనసు మారి నూతనంగా మారిపోవాలట. నూతన ఆత్మ నీలోకి వచ్చినాక ఎలా ఉంటుందమ్మా? మీకు ఇంకా క్లారిటీగా చెప్తా. 2 కొరింథీయుల 6వ అధ్యాయం తీయండి ఒకసారి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎప్పుడైపోయాము? జీవము గల దేవుని ఆలయంగా ఎప్పుడైపోయినామమ్మా? ఆత్మ మన మీదకి వస్తేనే కదా. మన మీదికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోకి వస్తే మనం ఎలా మారిపోతున్నామట? జీవము గల దేవుని ఆలయంగా మారి. అంతకుముందు ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి. చాలు. ఏ ఆలయంగా ఉన్నారట వాళ్ళు? దుష్ట హృదయం చొప్పున. అంటే దుష్టుడు కూర్చుంటే ఏమవుతుందమ్మా? దుష్టుని ఆలయం. ఇప్పుడు దుష్టుడు మనలో ఉన్నాడు అనుకోండి, మనలో ఎలా వస్తుందమ్మా? కోపము, బూతులు, వాళ్ళ మీద వీళ్ళ మీద తిట్లు, సంపాదన, సందడి, మొత్తం ప్యాకేజ్ చేసి హృదయంలో పెడతాడు. పెట్టిన తర్వాత అవసరానికి తగ్గట్టు బయటికి తీస్తుంటాడు, నీకు ప్రేరేపిస్తున్నాడు, నీ నోటితోనే అనిపిస్తుంటాడు. మరి అదే దేవుని ఆత్మ నీలో కూర్చుందనుకో, ఈ ఆత్మ ఏం చేస్తుంటుంది? అరే, ఒక ఆత్మ వాడు రోడ్డు మీద పోతుంది, చచ్చిపోతే పాతాళం పోతుంది కదా, ఈ వ్యక్తికి ఎలా వాక్యం చెప్పాలి, ఆ వ్యక్తిని ఎలా కాపాడాలి? ఆత్మ, దేవుని ఆత్మ. దురాత్మ పోయి దేవుని ఆత్మ దిగితే అలా ఉంటుంది. అంతేనా? దేవుని పనులు చేయాలని, దేవుని కార్యాలు చేయాలని ఆరాటం ఎక్కువ ఉంటుంది. ఎంతగా దేవుని బాధ పెడుతున్నారు, ఎంతగా అపవాదిని సంతోష పెడుతున్నారు. మీ వారం అంతా ఎంతగా దేవుని సంతోష పెట్టే క్రియలు ఎన్ని చేశారు మీరు చెప్పండి.
ఎంత బాధపడతాడండి దేవుడు. ఇక్కడ ఏమంటుండే చదవమ్మ. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. మనలో ఉండి మనలో సంచరిస్తాడట. ఎలా సంచరిస్తాడు? ఆత్మ ఎలా సంచరిస్తాడండి? శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు కంట్రోల్ చేస్తుంటాడు. ఒక బాడీ గార్డ్గా పనిచేస్తుంటాడు పరిశుద్ధాత్మ. తెలుసా? నీలోకి వచ్చి అపవాది క్రియలు ఎక్కడున్నాయి, ఏ మూలలకు వస్తున్నాయి, ఏ తలంపులు వస్తున్నాయి, చెవుల ద్వారా వింటున్నాడా, చూపుల ద్వారా చూస్తున్నాడా, ఎలా వస్తున్నాయని మొత్తం శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు పరిశుద్ధాత్మ కంట్రోల్ చేస్తుంటాడు. చేసి ఏం చేశాడట? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి మూర్ఖుల మధ్యలో నుంచి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. మళ్ళా ప్రత్యేకంగా ఉండి అంటే దేవుని ఆత్మ చేత నడిపించేవారు లోకంలో ఉన్న వ్యక్తులతో ఉండలేరు. నడిపించడం చాలా కష్టం, చాలా చాలా కష్టం అండి. యేసుక్రీస్తు తెలుసా? యేసుక్రీస్తు ఎలా గుర్తుపడుతున్నాడు తెలుసా? లోకాధికారిని గుర్తుపడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 30 ఇక్కడ చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30 ఇక్కడ చూడండి. దేవుడు ఇకను మీతో విస్తరించి మాట్లాడను. అలా చదవమ్మా. ఇకను మీతో విస్తరించి మాట్లాడుతోని అపోస్తులతోనే అండి మాట్లాడేది. అక్కడికి ఎవరు లేరు, అపోస్తులతో మాట్లాడుతున్నాడా? వీళ్ళేమో అమాయకులు యేసుక్రీస్తు చెప్పే మాటలు గ్రహిస్తూ ఉన్నారు. కానీ లోకాధికారి వీళ్ళని 12 మంది 11 మంది వేసుకొని పోవాలని వాడు వస్తున్నాడు. అది గమనించిండు. లోకాధికారి వస్తున్నట్టుగా నీకు ఇప్పుడు మనిషి వస్తుందంటే ఓ పలానా మనిషి అనే మనకి కంటికి శరీరాన్ని ధరించుకొని వస్తున్నట్టే మనం గుర్తుపడతాం. అవునా కాదా? లోకాధికారి వస్తున్నట్టు యేసుక్రీస్తు ఎలా గుర్తుపడుతున్నాడండి? ఎలా గుర్తుపడతారు చెప్పండి, చదవండి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. యేసుక్రీస్తుతో ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఆయనతో ఏ సంబంధం అండి? లోకంలో ఉన్న మనుషులతోని, లోకాత్మ దేవుని ఆత్మతో ఉన్న వారికి ఏం సంబంధం అండి? ఏమనుంటే సువార్త చెప్పాలి, సువార్త వినరు, వాళ్ళు ప్రకటించరు, దేవుని కొరకు బ్రతకరు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఇక అదే కదా అక్కడ అపోస్తులు. ఇగో లోకంలో అందరికీ అక్కడ ఉన్న సువార్త అందరికీ ప్రకటించిండండి. ప్రకటించిన తర్వాత ఆఖరికి 12 మందిని వేరు చేసి ఎప్పటికైనా అపవాది ఎంటర్ అయితేనే ఉంటుంది. అప్పుడు 12 మంది ఉన్నారు అక్కడ అపోస్తుల్లో. యూదాయిస్కరు ఉన్నాడు. లెండి వెళ్ళిపోదాం లోకాధికారి వస్తుందంటే ఎక్కడ అంటారా? ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారు? మీరు ఓడిపోయినరు, మిమ్మల్ని గెలిపించడానికి మీలోకి పరిశుద్ధాత్మ వచ్చిండు. ఆ పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి మీ పక్షాన పోరాడుతున్నాడు మిమ్మల్ని గెలిపించడానికి. కానీ ఆ స్వరం ఇక్కడ, ఆ వాక్యం ఉంటే కదా. ఇక దేవుడు ఏం చేయాలి? ప్రతి వారం కాదు, ప్రతిరోజు మీ పక్షాన పోరాడుతున్నాడు, కానీ అవకాశం లేదు. ఎంత బాధనండి దేవుని వాళ్ళరా. మీరు ఆలోచించండి. గలితీయులకు రాసిన 5వ అధ్యాయం 16, 17, 18 చూడండి. గలితీయులకు రాసిన 5వ అధ్యాయం 16, 17, 18. నేను చెప్పినది ఏమనగా, బాగా వినండి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. ఇంతకు ఆత్మ ఉంటే కదా నడుచుకోవడానికి. ఇప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ మళ్ళీ వచ్చిందనుకో, దురాత్మ వెళ్ళిపోయినాక దేవుని ఆత్మ మీలోకి వచ్చిందనుకో, మీరు ఆత్మక్రియలు చేయకపోతే ఏమైపోతుందట? ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుందండి. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలు చేయకపోతే ఏం చేశారట? మీ ఇంటి పక్కనే వాకిట మీ ఇంట్లోనే పొంచుకొని కూర్చుంటుందట. సత్క్రియలు అనేది మీ చేతిలో రోజుకి 24 గంటలు, కనీసం ఒక 2 గంటలన్న సత్క్రియలు చేయకపోతే నెక్స్ట్ దురాత్మనే మనకు వచ్చి పట్టేది. చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవాలి. సత్క్రియ చెయ్యని ఎడల వాకిటము పాపము పొంచి ఉండు. సత్క్రియలు చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండు. ఏమంటారు? సత్క్రియలు చేస్తే తలెత్తుకోవాలి. సత్క్రియలు చేయకపోతే పాపము వాకిట పొంచుకొని ఉంటుందట. చెప్పండి, అర్థమవుతుంది అని చెప్పేది? మరి అంతే కదా. అది అందుకే చెప్తున్నాడండి ఇక్కడ. చదవమ్మా. గలితీయులకు రాసిన నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. మీరు ఆత్మానుసారంగా నడుచుకోమని సేవకుడు చెప్తున్నాడు. పౌలు గారు గలితీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. మంచిదే. ఇంతకీ ఆత్మ ఉందా? సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ మీలో ఉందా?
ఇప్పుడు నిజంగా సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ మీలో ఉంటే లోకపరంగా ఆత్మ బతకమంటదా? లోకపరంగా ఆత్మ ప్రేరేపిస్తుందా? సరే, బతకాలి కాబట్టి ఓకే, సరే నువ్వు బ్రతుకు, పని చేసుకో. పని చేసుకునేటప్పుడు క్రియలే పని చేస్తున్నాయి కదా, నీలో ఉన్న హృదయం, నీలో ఆత్మ. పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాగ ఆలోచిస్తారండి? పెళ్లి చేసుకున్నాక అబ్బాయి మంచోడు, వెనక బ్యాక్గ్రౌండ్ ఉందా, వెనకకి ముంగటి బ్యాక్గ్రౌండ్ ఉందా అని చూసుకొని పెళ్లి చేస్తారు, అవునా కదా? మరి పరిశుద్ధాత్మను మీరు నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మీరు ఏమర్థమైందని బ్యాప్టిజం తీసుకున్నారు? మీకు బ్యాప్టిజం అనేది ఎంత పెద్ద ప్రాజెక్టు తెలుసా? బ్యాప్టిజం అనేది, బ్యాప్టిజం తీసుకోవడమే నాది లోకం కాదు, నీ లోక సంబంధిని కాదు, నాది ఈ లోకమే కాదు, నా లోకం వద్దు, ఈ లోక వాంఛలొద్దు, ఈ లోక ఆశలొద్దు, ఈ లోకంలో ఏది వద్దు, నీ లోక సంబంధిని కాదు అని ముద్రేసినట్టు బ్యాప్టిజం. మరి ఈ బ్యాప్టిజం తీసుకోకముందు ఏ ఆత్మ మనలో ఉంది? ఆత్మ అందరి ఆత్మలో అందరిలో ఉంది కదా. ఆత్మ ఏం చేస్తుంది? తెల్లారు లేస్తే మరి ఆత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎలాగున్నది మన పరిస్థితి? చాలా జాగ్రత్తగా ఆలోచించండి, నేను చెప్పేదానికి ఆలోచించండి. 16, 17, 18 చదవమ్మా. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, అంటే ఎక్కడ యుద్ధం జరుగుతుంది? మనలోనే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు శరీరానుసారమైన ఆత్మ ఒకటి ఉంది, ఆత్మానుసారమైన ఆత్మ ఒకటి ఉంది, మళ్ళీ నీ ఆత్మ కూడా ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండనేరని అంటున్నారు కదా. ఒక మాట చూసినాం కదా మనం, ఎక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనము. ఎవడును ఇద్దరు యజమానులు కూర్చునే అవకాశం ఉందంటారా? మనలో ఉందా? ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఆత్మ ఉన్న వరకులో దేవుని సన్నిధికి వస్తున్నాం. పరిశుద్ధాత్మ మీకు వినిపిస్తుంది, అంత అయిపోతే ఆయన ప్రాజెక్ట్ అయిపోయినా సైలెంట్ అయిపోతాడు, మరొక ఆత్మ బయటకు వస్తున్నాడు లోపల. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా నుండనేరరు. అంటే ఉంటే ఎవరికన్నా ఉండాలట? దేవుని కన్నా ఉండాలి. ఉంటే సిరి రూపంలో దెయ్యానికన్నా ఉండాలి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో చెప్పాలి. మీరు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంటే కొన్ని ఆత్మలు బయటకు వస్తుంటాయి. మీ పని చేసుకొని కూడా టైం ఉన్నప్పుడు దేవుని పని జరుగుతుంటుంది. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 15, 16 వచనాలు చూడండి. దేవుని ఆత్మ నీలో ఉంటే ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే చూడండి, జీవించే వారికి మీదట తమ కొరకు కాక, 5వ అధ్యాయం 15, 16. జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. మళ్ళీ చదవండి. జీవించు వారి ఇక మీదట తమ కొరకే, ఇక మీదట తమ కొరకే. ఎవరట? ఇప్పుడు జీవించి మనం చనిపోయి తిరిగి లేచాం కదా, పాపములో చనిపోయి తిరిగి లేచామా లేదా? లేచిన తర్వాత ఎవరు మనల్ని లేపిండు? ఎవరిని మనల్ని బతికించుడు? ఎవరిని మనకి జీవం పోసిండ్రు? ఇప్పుడు చనిపోయినాక మనం తిరిగి లేస్తాం కదా, చనిపోక ముందుగానే పాపంలో చనిపోయి మనం తిరిగి లేచాం. దేవుని ఆత్మ ఉంటే పాప క్రియలు, పాప ఆలోచనలు లోకపరంగా అసలు బ్రతకనియదండి. అది దేవుని ఆత్మనే కాదండి, దురాత్మనండి. ముసుగులో ఉన్నారు చాలామంది. నేను ఏ బోధ? ఆది క్రైస్తుల బోధ, ఆది అపోస్తుల బోధ చెప్తున్నా నేను. చదవమ్మా. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది మన కోసం యేసుక్రీస్తు మన కోసము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. మన కోసం లేచాడు క్రీస్తు, మన కోసం లేచాడు. లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియో నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా మీరందరూ బ్యాప్టిజం తీసుకుంటే
బ్యాప్టిజం తీసుకుంటే మీలో సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ మీలో ఉండి ఆత్మ చేత నడిపించబడితే కావున ఇక మీదట మేము శరీర రీతిగా మీదట మేము శరీర క్రీస్తు సంఘం ఎవరినైనాను ఎరగము. మళ్ళా 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తునందు నెడలో. ఎంత వచనాలు రెండిట్లో మీరు రాత్రి అంతా వీటి మీద ధ్యానం చేయండి, అర్థమవుతుందా అండి? ఎంత ఉందండి, ఇంకా ఎంత డీప్ ఉన్నది తెలుసా ఆ వాక్యాలు. ఇంకా 6 నుంచి 9 వరకు చదవమ్మా. అలా 6 నుంచి 9 వరకు. వేలి చూపు వలన 5 నుంచి చదవండి. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనిచున్నాము. కనుక ఈ దేహములో వినండి, ఇక్కడ ఆత్మ పనిచేసింది. ఇప్పుడు మనలో ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉంటే ఇక్కడ చెప్తున్నాడు ఆత్మక్రియలు ఎలా ఉంటాయి. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని. ఏందన్నట్టు ఈ దేహములో నివసించినంత కాలము అంటున్నాడంటే ఇప్పుడు శరీరంలో ఉన్న ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ. ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు మనమంతా ఇప్పుడు శరీరంలో ఉన్నాం. ఎవరు ఉన్నాం? ఆత్మగా ఉన్నాం. ఈ శరీరాన్ని ఒకరోజు ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోవాలి. ఆ ఆత్మ గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహముని విడిచిపెట్టి చూడు, ఇప్పుడు దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు, లోపల ఉన్న ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఇక్కడ ఆత్మకే కదా. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని. దేని విషయంలో అంటున్నాడు? ఆత్మ విషయంలో ఇష్టలై ఉండాలంట. మిగులు ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా అవి జరిగించిన క్రియల ఇప్పుడు మీకేం అర్థమైంది ఇక్కడ? ఇప్పుడు లోకాధికారాన్ని ముందుగా ధరించాం మనం. ఇప్పుడు మనం ముందు ఎలా బతికాం తెలుసా? ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. మనమంతా ఇంతకుముందు బ్యాప్టిజం తీసుకోకముందు ఉన్న పరిస్థితి. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతి భూమి మీద ఒక అధిపతి ఉన్నాడు, లోకాధికారి ఉన్నాడు. వానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి. అవిధేయులు అంటే లోబడని వారు, దేవునికి లోబడని వాళ్ళందరూ ఏమంటారండి? వాళ్ళని అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి. వాళ్ళని ప్రేరేపిస్తుందట. దేవునికి లొంగని వారిని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే 1 యోహాను 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించి సువార్త చెప్తున్నానా? ప్రేమిస్తున్నానా? ఎంత ప్రేమ ఉండొచ్చున్నది? మీ ఆత్మలను పాతాళం తప్పించే అంత ప్రేమ మీద ఈ ప్రపంచంలో ఏ ప్రేమ కూడా పనికిరాదండి. ఒక ఆత్మ పాతాళం నుంచి ఆత్మను తప్పించే ప్రేమ అంటే ఏమనుకుంటే ఇప్పుడు ఆత్మ విలువ ఇప్పుడు తెలియదు, ఆ ప్రేమ తెలియదు. ఇప్పుడు వినడానికి బాగానే ఉంది, వింటున్నాం, మంచిగా ఉంటున్నాం. బయట పోయినాక మళ్ళీ అదే క్రియలు, అదే మార్పు ఏం మాత్రం రాదండి. అదే చదవమ్మా. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం, ప్రపంచానికి ఒక ధర్మం పెట్టేసిందండి. అందరికీ ధర్మం. దేవుని ఆత్మ, దురాత్మ యుద్ధం జరుగుతుంది. దురాత్మను పొందుకున్న వారు, దేవుని ఆత్మను పొందుకున్న వారు ఎలా ఉంటుర్రండి? ఆత్మలో మార్పు వస్తుంది. అందుకే మీరు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే ప్రమాదం.
మీరు ఎలా ఉండాలో తెలుసా? నేనైతే మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నా తెలుసా? ఒక మంచి మాటలు ఉన్నాయి దేవుని వాళ్ళారా. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం, మళ్ళీ 3 నుంచి 6 వరకు చదవండి అమ్మా. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం ముందు చదవండి. నా కుమారుడా, నా కుమారులా, నా కుమార్తెలారా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. మనమంతా బలవంతులు కావాలి. ఏ చేతనట? కృపచేత మనం బలవంతులు కావాలట. దేనికి బలవంతులు కావాలి? ఒక శక్తిని ఓడించడానికి, ఒక శక్తిని జయించడానికి. ఇప్పుడు 3 నుంచి 6 వరకు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏం అనుభవించాలంటే? సుఖం అనుభవించాలంటున్నా. శ్రమ. క్రైస్తవులు ఎందుకు ఈ భూమి మీద శ్రమలు వస్తున్నాయి? కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఆత్మ చేంజ్ అయింది కదా, ఆత్మ మారిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళ సంబంధులు మంచి హ్యాపీగా బతికిస్తుంది. నీలో మార్పు వచ్చిందనుకో కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా నేను టార్గెట్ పెడుతుంది. ఇప్పుడు నీ దురాత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ సర్వసత్వంలోకి నడిపించే ఆత్మ వచ్చిందనుకో, భూమి మీద నీ ఉన్నంత కరెంట్ని టార్గెట్ పెడుతుందండి. ఆ ఒక్కరోజు పోయే యుద్ధం ఒక్కరోజు చేసేసి అయ్యేది కాదు. ఇది భూమి మీద బ్రతికినంత కాలం అపవాదితో యుద్ధం చేయాలి. ఎలా చేయాలి? కంటికి అవపడిన యుద్ధం. అది కంటికి అవపడే యుద్ధం కాదు, కంటికి అవపడిన శక్తితో యుద్ధం. అది ఎలా? ఆ సర్వసత్వంలోకి నడిపించే ఆత్మ మీలో ఉంటే, బైబిల్ చదువుతుంటే ఆ శోధనలు ఎలా వస్తే దాన్ని ఎలా జయించాలనేది మనకి తెలియజేస్తుంటాడు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు. మనం అందరం చిక్కుకున్నాం. చిక్కుకోలే. తెల్లారులేసి ఏ టార్గెట్లు అండి మనకి? పొద్దున్న లేవంగానే కొంచెం ప్రార్థన చేసుకోగానే కథం, అరే ఈరోజు ఇలా జాబు బంద్ చేద్దాం, వాక్యాన్ని చదువుతాం. ఒక్కరోజన్నా కనీసం బైబిల్ చదవడానికి జాబ్కి ఆల్రెడీ పెట్టినరా అండి? మీరు పెట్టిరా? ఒక దేవుని పని, ఒకరోజు దేవుని పని మొత్తం ఇక్కడ ఉన్న మనకు తెలిసిన వాళ్ళందరికీ సువార్త చెప్పడానికి జాబ్కి ఆల్రెడీ పెట్టినరా? చెప్పండి. మరి ఏదండి? మరి ఎలాగ పరలోకం అనేది చేరుకునేది? ఎలాగ? ఆత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న ఆత్మను చేర్చడానికి, తండ్రి దగ్గరికి చేర్చడానికి నీలోకి వస్తే ఆత్మక్రియలేవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్ష్యం ఇస్తుంది. పౌలు గారికి తెలుసా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చూడండి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై. ఆత్మయందు బంధించబడ్డాడు. మనం ఏ ఆత్మ చేత బంధించబడ్డాం? దేవుని సువార్త చెప్పకుండా. పౌలు గారు ఆత్మ చేత బంధింపబడ్డాడు. ఒక యుద్ధం, మీరు ఏదో అనుకుంటున్న ఒక శక్తితో. క్రైస్తవ జీవితమే ఒక భయంకరమైన పోరాటం. ఆ పోరాటమే మనకు లేకపోతే మరి దేంతో యుద్ధం చేస్తున్న? కుటుంబంలో అపవాదితో, సమస్యలతో పోరాటం, అప్పు సమస్యలతోని, లోక సంబంధంతో, ఈ కుటుంబ సమస్యలతో ఈ 24 గంటల పోరాటం చేస్తే మనకంటూ ఒక భయంకరమైన శక్తి ఉంది. దాంతో ఎప్పుడు పోరాటం? ఆత్మశక్తితో పోరాటం. ఎప్పుడు ఓడిపోతున్నాం. మరి ఎలాగా జయించొద్దా? ఒట్టికొచ్చిన ఆత్మను ఎందుకు పంచుకున్నావు? పరిశుద్ధాత్మను ఎందుకు మనం స్వీకరించాం? అసలు బ్యాప్టిజానికి అర్థం లేకుండా ఏదో బ్యాప్టిజం తీసుకుంటే రక్షింపబడ్డామా అనుకుని. అందుకే మన పక్షాన యుద్ధం పరిశుద్ధాత్ముడు మొరపెడుతున్నాడు. ఎక్కడ చదువుతున్నావు తల్లి? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 22వ వచనం చదువు 24 వరకు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో నాకు తెలియదు, కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నావని. అనుక్షణము ఆత్మానుసారంగా సర్వసత్తులకు నడిపించే, ఆత్మచేత నడిపించే వారు అందరికీ ఏందట? పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తుంది. అయితే దేవుని కృపావార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు 2 కొరింథీయులు 4వ అధ్యాయం 15 నుంచి 18 వరకు.
వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. బాగా విననా? మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు ఎవడు? శరీరం. ఒక 50 సంవత్సరాలకు ఉన్నప్పుడు, చిన్న వ్యవన ప్రాయంలో ఉన్నప్పుడు, ఇప్పుడు 50 సంవత్సరాలకి శరీరం ఎలాగ మారిపోతుందండి? కృషించిపోతుంది రోజు రోజుకి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు బాగా వినండి. మనకు ఆంతర్య పురుషుడు ఎవరు? లోపట ఉన్న ఆత్మ. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము నూతన పరచబడాలంటే ఏం చేయాలి మనము? మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైనవి అంటే కంటికి అవుపడే వీటిని చూడక, అదృశ్యమైన వాటిని అంటే పరలోకంలో 90% ఉంది, కంటికి అవుపడేది 10%. ఈ 10% ఇదే బాగుంది, మనం అబ్బాబ్బా అనుకోండి, ఇది కేవలం 10% మాత్రమే. ఈ 10% శరీరానికి మాత్రమే. 90% కావాలా? 10% కావాలనా? 90%. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రము ఉండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు. అంటే దృశ్యమైన అంటే కంటికి అవుపడేది అన్ని అనిత్యములు, అసలు ఎక్కువ ఉండవు. ఇక ఉంటాయా? ఆస్తులు ఉంటాయా? బిల్డింగ్లు ఉంటాయా? ఏసు రెండోరా అక్కడ ఏమైనా ఉంటాయా? మరి అన్ని ఇక్కడనే పెట్టుబడి పెట్టేసి ఇక్కడనే సంపాదించినాక మళ్ళీ ఆత్మలోకానికి ఏ పెట్టుబడి లేదు, ఏం లేదు. పోద్ది ఆత్మ. అందుకే భూమి మీద బ్రతికినప్పుడే మనం చేయాలి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అవి ఆ లోకం, నిత్యమైన ఆ లోకానికి చేరడానికి. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నైనా క్రీస్తు సంఘంలో ఒక సేవకుడి మాటలు, అది నీ మాటలు విని ఇంతమంది మీరు ఆకర్షించుకొని నీ సన్నిధానంలో కూర్చోబెట్టిన బిడ్డలు దేవా, ఒక్కసారి నాయన వీళ్ళు పడిపోతుంటే, లోకాశల్లో పడిపోతుంటే, అపవాది చేత నడిపించబడుతుంటే మీరు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ దానిని జయించడానికి పరిశుద్ధాత్మను మాలోకి పంపిస్తే, ఆత్మానుసరంగా బ్రతకకపోతే నువ్వు ఎంతో బాధపడతావు దేవా. దానిని జయించే శక్తిని ఆత్మశక్తిగా ఇచ్చావు తండ్రి. అది గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచైనా బిడ్డలునైనా నీకోసం బ్రతికే ఆత్మశక్తిని బిడ్డలకు దయచేయండి. మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని వాళ్ళరా.